ఇక మాయ వచ్చే దారిలో నాగమ్మ తల్లి ఊర్లోకి రానికుండా అడ్డుగా నిలబడుతుంది. దాంతో మాయ కారాపేసి దిగివచ్చి నేను వచ్చే దారికి అడ్డుపడతావా, అడ్డు తప్పుకో అని చెప్తూ ఉంటుంది. కానీ నాగమ్మ తల్లి తప్పుకోకుండా బుసలు కొడుతూ ఉంటుంది. దాంతో మాయ చాలా ఆవేశం కారులో ఎక్కి తప్పుకో కదా ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటూ చాలా వేగంగా కార్ని పోనిస్తూ ఉంటుంది. నాగమ్మ తల్లి మీదకి తొక్కి పోతూ ఉండగా అంతలో అక్కడికి సడన్ గా అవని వస్తుంది. దాంతో మాయ బ్రేక్ వేస్తుంది. ఇక అవని నాగమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పడంతో నాగమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళగానే అవని మాయని దిగు అని అరవగానే వెంటనే మాయ కారు దిగి వచ్చి ఎందుకు అడ్డం వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. రోడ్డు మీద పావుంది, పావు అంటే నాగమ్మ తల్లి కనిపించలేదా నీకు అని అవని అడుగుతూ ఉండగా కనిపించింది, తప్పుకోకుండా అడ్డంగా ఉంది, అందుకే తొక్కించబోయాను, మాటలతో చెప్పాను, హారన్ కొట్టాను, అయినా తప్పుకోలేదు, అందుకే తొక్కించబోయాను అని మా సమాధానం చెప్పడంతో ఇక అవని చాలా కోపంగా పాము పశువులు లాంటి నోరు లేని మూగ జీవాలకి మనం చెప్తే ఏమర్థమవుతుంది, నువ్వే పక్కకు తప్పుకొని వెళ్ళాలి, అదే కామన్ సెన్స్ అని అవని అంటుంది. బుస కొట్టాలనే సెన్స్ దానికుంది, కాటేయాలి అనే సెన్స్ దానికుంది, తప్పుకోవాలి అనే సెన్స్ దానికి లేదా అని మాయ అడగటంతో ఇండియాలో పుట్టావా, ఆఫ్రికా అడవుల్లో పుట్టావా, మన భారతదేశం పాముని నాగదేవతగా కొలుస్తుంది, సాక్షాత్తు పరమశివుని రూపంగా భావిస్తారు, అది మన సాంప్రదాయం, మన ట్రెడిషన్ గురించి తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, భక్తి ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అని అవని అంటూ ఉండగా అమెరికాలో చదువుకొని ఇప్పుడే ఇండియాలో దిగాను, నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావు అని మాయ అడుగుతుండగా ప్రపంచ దేశాలకి పాఠం నేర్పే సంస్కృతి మన దేశం, అది ముందు తెలుసుకో, సంస్కారం అలగడుతుంది అని అవని అంటుంది. సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని మాయ అడుగుతూ ఉండగా నువ్వు నేర్పిస్తావా మరి అని అవని అంటుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు అని మాయ అంటుంటే సమయం లేదు కాబట్టి తక్కువ మాట్లాడాను, లేదంటే నేను ఇలాగే నించోపెట్టి పురాణాలు తెలియచేదాన్ని అని అవని అంటుంటే నువ్వు ఇలాంటి దాని అని తెలుసుంటే కారు ఆగుండేది కాదు, నీ మీద నుంచి నీ పాము మీద నుంచి పోయిండేది అని మాయ అంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు రా అని అవని పిలుస్తూ ఉంటది. ఏంటే నీ పొగరు అని మాయ అడుగుతూ ఉంటుంది. నిజాయితీ, క్రమశిక్షణ, పద్ధతి ఇవి ఉన్న వాళ్ళకి పొగరు ఉంటుంది, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కనిపించావంటే నీ సంగతి తెలుస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి ఇక అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో మాయ చాలా కోపంగా ఏదో ఒక రోజు దొరుకుతావు అప్పుడు చూసుకుంటాను అని అనుకుంటూ ఇక వెంటనే మాయ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషపడుతూ దిష్టి తీసి మరి లోపలికి తీసుకువెళ్తారు. అంతా సంతోషంగా ఉన్నా కూడా మాయ మాత్రం చాలా సీరియస్ గా కనిపించడంతో మాయ ప్రయాణం బాగా జరిగింది కదా అని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటా. అయినా కూడా మాయ చాలా సీరియస్ గా అవని గురించి ఆలోచిస్తూ ఉండగా మాయ ఎక్కడున్నావు, ఇండియాలోనే ఉన్నావా, ఇంకా ఫారిన్ గురించి ఆలోచిస్తున్నావా, వాట్ హ్యాపెన్ బేబీ, ఇంత సడన్ గా మూడౌట్ అయ్యావు అని వాళ్ళ అమ్మ నాన్న అడుగుతుంటారు. దారిలో ఒక పొగరబోతూ నాతో గొడవ పడి మూడౌట్ చేస్తుంది, రోడ్డును పోయే ఒక పాము విషయంలో పెద్ద క్లాస్ తీసుకుంది, ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆ ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది అని మాయ అంటూ ఉండగా ఇంత సంతోషంగా ఇండియా వస్తున్న నా కూతుర్ని బాధ పెట్టింది ఎవరు, పేరేంటి, ఏం చేస్తుంటుంది, ఎక్కడుంటుంది అని శశిధర్ అడుగుతుంటాడు. తన డీటెయిల్స్ నాకు తెలియదు డాడ్, ఈసారి కనపడ్డప్పుడు చెప్తాను, మాయ అంటే నాటి గోల్డ్ అని దానికి తెలియచేస్తాను అని మాయ అంటుంది. కనిపిస్తే అప్పుడు చూసుకున్నాం, దాని విషయం వదిలే, మేము చూసిన అబ్బాయిని నీకు చూపిస్తాం, నువ్వు ఓకే అంటే పెళ్లి పనులు మొదలు పెడదాం ఓకేనా అని మాధవి అడుగుతుంటుంది. ఓకే అని చెప్పేసి మాయ తన రూమ్ లోకి వెళ్తుంది. ఇక మరోవైపు ప్రసాదరావు వల్ల బాసు, ప్రసాదరావు గారు ఇందులో ₹1,00,000 ఉన్నాయి, ఇవి మన బ్యాంక్ లో డిపాజిట్ చేసిరండి, ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి అని చెప్పడంతో మీరు ఇచ్చిన తర్వాత లెక్క పెట్టాల్సిన అవసరం లేదు సార్ అని ప్రసాదరావు అంటాడు. నేనెంత పర్ఫెక్ట్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను, ఎందుకంటే నా బాస్ నన్ను ఎంతో నమ్ముతారు, నేను కూడా నిన్ను ఆ విధంగానే నమ్ముతున్నాను, అందుకే ఈ పనిని ఇంకెవరికి అప్పగించకుండా నీకు అప్పగిస్తున్నాను, ఈ డబ్బుల్ని బ్యాంక్ లో వేసే బాధ్యత నీదే, చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు మాట రాకూడదు నాకు మాట రాకూడదు అని చెప్తూ ఉండగా అయ్యో ఎంత మాట సార్, మాట పడను, మాట రానివ్వను అని ప్రసాదరావు అంటుంటే కారు బయటకు వెళ్ళింది, మీరు ఆటోలో కానీ క్యాబ్ లో కానీ వెళ్ళండి అని బాస్ చెప్పడంతో అలాగే సార్ అని చెప్పేసి ప్రసాదరావు ఆ డబ్బులు బ్యాగ్ తీసుకుని ఆటో కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మాయ రోడ్డు మీద నిలబడి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఫోన్ లో $US తీసుకొని రోడ్డు మీద నిలబడ్డాను అని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి కొంత దూరంలో ఉన్న ఒక రౌడీ $US అంటే నా పంట పడినట్టే అని అనుకుంటూ వెంటనే మాయ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా వచ్చి తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పారిపోతూ ఉంటాడు. ఇక మాయ షాక్ అయిపోతూ రే రాస్కెల్ ఆగరా, అందులో నా పాస్పోర్ట్ కూడా ఉందిరా, ఆగరా, దొంగ దొంగ ఎవరైనా పట్టుకోండి అని అరుస్తూ మాయ ఆ దొంగనే వెంబడిస్తూ ఉంటుంది. అంతలో ఎదురుగా శేఖర్ బైక్ వేసుకుని వస్తూ ఉంటాడు. ఇక దొంగ శేఖర్ బండికి తగిలి కింద పడిపోతాడు. ఇక మాయ శేఖర్ ని చూస్తూ పట్టుకోండి అని అరుస్తూ ఉంటుంది. శేఖర్ మాయ వైపే చూస్తూ ఉంటాడు.